హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన హౌస్ మేట్స్ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హౌస్ మేట్స్ రీసెంట్గా G5 ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది. హర్రర్ కామెడీ జోనర్లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఈ సినిమాలో ఉందో ఇప్పుడు చూద్దాం. కార్తిక్ అలాగే అను ఇద్దరు ప్రేమించుకుంటారు. కార్తిక్కి తన అనేవాళ్ళు ఎవరు ఉండరు. అతని కోసం తన పేరెంట్స్ని కూడా ఎదిరించి హర్ష కార్తిక్ని పెళ్లి చేసుకుంటుంది. ఆమె కోసం కార్తిక్ తను దాచుకున్న డబ్బుతో ఒక సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ని కొంటాడు. ఇద్దరు కలిసి కొత్త ఫ్లాట్లోకి దిగిపోతారు. అయితే మొదటి రోజు నుంచి ఆ ఇంట్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరగడం స్టార్ట్ అవుతాయి. దాంతో ఆ ఫ్లాట్లో దెయ్యాలు ఉన్నాయనే నిర్ణయానికి అను వస్తుంది. ఆ విషయాల గురించి అను ఆరా తీయడానికి ట్రై చేస్తుంది. కానీ ఎవరూ కూడా అనుతో ఏమీ చెప్పరు. అదంతా ఆమె భ్రమ అంటూ లైట్ తీసుకుంటారు. కొంతకాలం క్రితం అదే ఫ్లాట్కి చెందిన ఒక ఫ్యామిలీ కారు ప్రమాదంలో చనిపోయినట్టుగా కూరగాయలు అమ్మే వ్యక్తి అనుతో చెప్తాడు. అప్పటి నుంచి ఆమెలో మరింత భయం పెరుగుతుంది. గోడలపై చిన్నపిల్లలు గీసినట్టుగా బొమ్మలు, టీవీ దానంతటా అదే ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉండడం, కుర్చీలు వాటంతటా అవే జరిగిపోతూ ఉండడం చూసి ఆమె మరింత భయపడుతుంది. జరుగుతున్న సంఘటనల గురించి అను చెప్పినప్పటికీ కార్తిక్ చాలా తేలిగ్గా తీసి పారేస్తాడు. ఒకరోజు అతని ఇంట్లో ఉండగానే అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దాంతో అను భయపడ్డంలో అర్థం ఉందని అతను భావిస్తాడు. తనతో పాటే ఆ ఇంట్లో అదృశ్య రూపంలో ఎవరో ఉంటున్నారనే విషయం అతనికి అర్థమవుతుంది. తన ఫ్లాట్లో అదృశ్య రూపంలో ఉంటుంది రమేష్, అట్లాగే అతని భార్య విద్య, 10 ఏళ్ల కొడుకు మహే అనే విషయం అతను తెలుసుకుంటాడు. రమేష్ భార్య బిడ్డల అసలు నేపథ్యం ఏంటి, ఆ ఫ్యామిలీ కార్తిక్కి అసలు ఎందుకు కనెక్ట్ అవుతుంది, ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత కార్తిక్ ఏం చేస్తాడు, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఒకప్పుడు దెయ్యాల సినిమాల స్టోరీస్ చెప్పాలంటే ఊరి చివర ఉండే పాడుపడ్డ బంగ్లాలు కానీ తోట బంగ్లాలు కానీ కావాల్సి వచ్చాయి. కానీ ఆ తర్వాత కాలంలో పురాతనమైన కోటలు తోటలు పోయి అందరూ తిరుగుతూ ఉండే అపార్ట్మెంట్లోకి ఫ్లాట్లోకి దెయ్యాలు వచ్చేసాయి. 4 గోడల మధ్యన నడిచే దెయ్యాల కథలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. చాలా తక్కువ బడ్జెట్లో నిర్మితమైన ఈ తరహా సినిమాలు కూడా భారీ లాభాలు చూసుకున్న సినిమాలు ఉన్నాయి. అలా ఒక ఫ్లాట్ చుట్టూ తిరిగే కథతో వచ్చిన సినిమానే హౌస్ మేట్స్. కొత్తగా పెళ్లి చేసుకున్న ఒక జంట కొత్తగా ఒక ఫ్లాట్లోకి రావడం, అక్కడ భయంకరమైన సంఘటనలు జరగడం చూసి ఇది రొటీన్ కథే కదా, ఇందులో కొత్తదనం ఏముంది అని అనుకోవడం సహజం. ఆడియన్స్ అలా అనుకున్న సమయంలోనే ఈ కథ ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఈ సినిమాలో కామెడీని కూడా బాగా టచ్ చేస్తూ వెళ్ళి చివరిలో ఎమోషన్స్తో మెప్పిస్తారు. ఈ కథ మొత్తం అపార్ట్మెంట్ ఫ్లాట్ పరిధిలో అట్లాగే ఫ్లాట్లో 4 గోడల మధ్యన ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. కానీ డైరెక్టర్ ఇచ్చిన డిఫరెంట్ ట్రీట్మెంట్ కారణంగా ఈ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. ఒక 6 పాత్రల చుట్టూనే ఈ కథ నడిపించడం ఆకట్టుకుంటుంది జనాల్ని. కథలో ఒక మెలిక ఉన్నప్పటికీ చాలా తేలిగ్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడు. ఇది థియేటర్స్లో చూసే సినిమా కాదు, కానీ ఓటీటీలో మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని చెప్పొచ్చు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే సాధారణంగా దెయ్యాల సినిమాలకి వెళ్ళే ప్రేక్షకులు ఇది దెయ్యం సినిమానే అని తెలుసుకునే వెళ్తారు. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం ఇది దెయ్యం సినిమానా కాదా అనే ఒక సందేహం చాలాసేపటి వరకు ఆడియన్స్ మైండ్లో వెంటాడుతూ ఉంటుంది. అయితే అప్పటి వరకు బోర్ కొట్టించకుండా దర్శకుడు ఈ కథను నడిపిస్తాడు. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో అట్లా సీట్లను కూర్చోబెట్టేస్తాడు. కథ, స్క్రీన్ ప్లే ఈ రెండు కూడా ఎక్కడ ఎలాంటి అయోమయం లేకుండా చాలా ముందుకు సాగుతాయి. ప్రధానమైన పాత్రలు పోషించిన వాళ్ళంతా చాలా సహజంగా నటించారు. ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా ఎక్సలెంట్గా ఉంది. అట్లాగే ఈ సినిమాకి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాని ఎలివేట్ చేసింది. ఇంకా ఈ సినిమా ఎడిటింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఓవరాల్గా ఈ హౌస్ మేట్స్ అనే మూవీ చాలా సింపుల్గా కనిపించే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ. చెప్పడంలో ఏమాత్రం తడబడినా ప్రేక్షకులు అయోమయంలో పడేస్తుంది. అలా కాకుండా చాలా నీట్గా ఈ కథను చెబుతూ కథలో మంచి కామెడీని టచ్ చేస్తూ వెళ్ళి ఎమోషన్స్తో కదిలించిన విధానం ఆకట్టుకుంటుంది. మీరు కనుక హర్రర్ కామెడీ సినిమాలు ఇష్టపడితే ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చుతుంది. మిగిలిన వాళ్ళు కూడా ఈ సినిమాని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమాగా ఒకసారి డీసెంట్ వాచ్గా ట్రై చేయొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.